against Parveen Togadia also. These two people, why was Parveen Togadia allowed to enter Hyderabad, you tell me? He is having number of pending warrants. Why was he not arrested? Even Akbaruddin Owaisi is having number of pending warrants, you can see. Yeah. He is having some 18 pending warrants. During the Chandrababu Naidu period, he gave such speeches and cases were booked. Rajshekhar Reddy, what he did when he was in power? Rajshekhar Reddy closed the entire cases against the advice of the Advocate General. Number of cases were closed during the Rajshekhar Reddy period, including some communal cases on the MIM leaders. During the A.K. Khan was the Commissioner of Police, nearly 30 weapon licenses were issued to the communal elements of MIM. 18 corporators who were booked in number of cases, they are roaming free. While I was coming to your office, I saw some corporators who have been recently booked in the cases, 7 corporators. During that Bhagya Lakshmi, Charminar, Makkah Masjid story, cases were booked. They are sitting in a dharna. So the Chandrangutta police and the DCP South Zone is keeping quiet. There is no law in Old City. Whatever MIM is doing today, he was grown up to do these all things. A child when was born, he was taught to teach. Since 1994 he is giving like these speeches. In Talab Katta, he gave this speech is not so bad. What he has given. Control During the period of Rajshekhar Reddy, when it was controlled, during the period of Chandrababu Naidu or Vijay Bhaskar Reddy, it was controlled. Today it would not have happened. Okay, right. Just because media is putting pressure, now the CM is acting. Okay then. So మనతో మాట్లాడడానికి సిపిఎం నేత మధు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. మధు గారు నమస్తే అండి. నమస్తే. గతంలో చాలా కేసులు ఉన్నప్పటికీ కూడాను అరెస్ట్ చేయనటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఈ రోజు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ఆయనే కారణం అని అనడానికి మీరు ఒప్పుకుంటారా? ఈ రోజు అక్బరుద్దీన్ ఈ రకంగా మరొక తొగాడేలాగా పరమత ద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి దానికి ఇంత దూరం పడడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ తెలుగుదేశం మన రాష్ట్రంలో 50 సంవత్సరాల నుంచి అటు కాంగ్రెస్ తో గాని తెలుగుదేశంతో గాని అంతగాకి ఈ కమ్యూనల్ ఎంఐఎం మన రాష్ట్రంలో మత వైషమ్యాన్ని విపరీతంగా రెచ్చగొట్టింది. అనేక అఘాయిత్యాలు దౌర్జన్యాలు ప్రజల మీద పాత నగరంలో చేస్తున్నా కనీసమైనటువంటి చర్యలు లేవు. ఒక రకంగా పాత నగరాన్ని ఎంఐఎం వాళ్ళ యొక్క వారి జాగీర్ కింద దాన్ని వదిలిపెట్టి ఈరోజు ఈ పరిస్థితికి కారణమైంది. పాత నగరం ఎంఐఎం వాళ్ళ యొక్క జాగీర్ అయిపోయింది. పాత నగరంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తూ క్యాండిడేట్ ని పెట్టినా కూడా ఎంఐఎం వాళ్ళు గెలిచడానికి వీలుగా క్యాండిడేట్ ని పెడుతున్నారు తప్ప కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఇదే రకంగా వివరించాయి. వాళ్ళ జాగీర్ అయిపోయిన తర్వాత పాత నగరంలో మున్సిపల్ చట్టాలు అమలు జరగవు. పాత నగరంలో ఏ రకమైనటువంటి మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇళ్లు కడతారు. రెవెన్యూ చట్టాలు అమలు జరగవు. కబరస్థాన్లు దేవాలయాలు అన్నింటినీ ఆక్రమణ చేస్తారు. హిందూ దేవాలయాలన్నీ ఆక్రమణ గురేది. ముస్లిం మసీదులన్నీ ఆక్రమణ గురేది. అన్నింటినీ ఇటు బీజేపీ ఇటు ఎంఐఎం ఎక్కడ కలిసి ఆక్రమించాడు. అలాగే ఒకవైపు పెద్ద ఎత్తున దేవాలయాలను ఆక్రమించాడు. ఆయన ఆక్రమించుకుంటూ ఉంటే ఎంఐఎం వాడు మసీదులు ఆక్రమించాడు. ఈ రీతిగా మన హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మతం పెరగడానికి కారణం ఇటు కాంగ్రెస్ తెలుగుదేశం రెండు కూడా ఈ 40 సంవత్సరాల చరిత్రలో తోడ్పడ్డాయి. కానీ మధు గారు 42కు ముందు ఈ భాగ్యలక్ష్మి దేవాలయం అని చెప్పబడుతున్నటువంటి దేవాలయం లేదు. హిందూ ప్రత్యేక ఫోటోలు కేవలం ప్రచారించింది. 62కు ముందు ఆ దేవాలయం లేదు. ఇప్పుడు ఆ దేవాలయం వెళ్తుంది. కాంగ్రెస్ వాళ్ళు లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఎంఐఎంను బలపరిచి ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ లాంటి టెంపుల్స్ అక్కడ వచ్చేదానికి కారణమయ్యారు. కానీ ఇప్పుడు అరెస్ట్ తో కొంతవరకు కట్టడి చేయగలిగింది కదా కాంగ్రెస్. ఏం చేస్తుంది? అరెస్ట్ చేస్తుంది. ఈరోజు ఈ అరెస్టు
కమ్యూనల్ డివైడ్, మత విభజన చట్టేతర జరగడానికి ఇది తోడ్పడుతుంది. కాంగ్రెస్ ఘోరంగా వైపోయింది అని చెప్పాలి. ఏ రకంగానంటే అతను ఆ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఉపన్యాసం ఇక్కడ చేస్తే చేసిన వెంటనే అరెస్ట్ చేసేదానికి పెద్ద డ్రామా హైదరాబాద్ లో 2 రోజులు లండన్ నుంచి లాగా చేసుకొచ్చి అరెస్ట్ చేసేదానికి, ఎయిర్పోర్ట్ నుంచి చేసుకొచ్చి అరెస్ట్ చేసేదానికి చేయకుండా పోలీసులు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఇంత పెద్ద డ్రామా ఆడారు. ఈ కాలంలో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో గంగభవాని గారు, సో అసలు పెంచి పోషించిందే కాంగ్రెస్ అనేది వీళ్ళ విమర్శ, ఏమంటారు? నేను ముందుగా చెప్పినట్టు మా సెక్యులర్ పార్టీ అండి, అన్ని పార్టీలతో కలిసి మత సహనంతో ఉండవలసిన పార్టీ మాది. మాకు లిమిటేషన్స్ ఉన్నాయి. మేము ఉన్నాం, వారు మా మంచితనాన్ని అసరగా తీసుకుని చేసుకుంటే ఏం చేస్తాం, గడ్డే ఎక్కేమన్నమాట. ఇప్పుడు చూడండి, మేము ఎప్పుడు కూడా మా లైన్ లక్ష్మణ్ రేఖ దాటితే మాత్రం ఉపేక్షించమండి. మరి ఈ రోజు అంత భారత ప్రజాస్వామ్య సార్వభౌమాధికారికానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించమండి. వాళ్ళు ఎంతటైనా కానీ దానికి మేము ఈ సెక్యులర్ సిస్టమ్ ని కాపాడటానికి ఎంత దూరమన్నా వెళ్తామండి. దానికి మా ప్రాణాలు ఒడ్డుతాం. కాంగ్రెస్ పార్టీ ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామండి. ఆ సిద్ధాంతానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాం. ఒక మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రిని మనస్ఫూర్తిగా ప్రశంసించాలి. సింగిల్ మినిస్టర్, there are 2 ministers in the Hyderabad city. Till today they have not condemned the activities of the MIM. CM is fighting a lone battle. The entire Congress is just either keeping quiet or they are thinking that by this communal riot the CM will be changed. So I am asking Ganga Bhavani, why your party is quiet on all these issues? Why, when CM is fighting a lone battle, what are your ministers doing on the floor of the assembly when Akbaruddin Owaisi was accusing not only the government but the Congress party, he was accusing Sonia Gandhi, he was accusing each and every leader. Why your ministers were keeping quiet? What was your minority welfare minister Ahmadullah doing on the floor of assembly? Why didn't he supported the Congress party? Still they are thinking that tomorrow subah ka bula sham ghar lautaye, that tomorrow the MIM will come back again. Assure me, whether after 2014 if you need some help of the Congress MLAs and MP MIM, will you not take the support of MIM? You tell me. రైట్, చెప్పండి గంగభవాని గారు. నేను ఒక నేషనల్ పార్టీకి రాష్ట్రం ఒక మహిళా అధ్యక్షురాలు, దమ్మున్న సీఎం కి దమ్మున్న మహిళా అధ్యక్షురాలని ఆయన చేసే మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తారు. ఈయన అంటున్నారు మంత్రులు చేయలేదు, వాళ్ళు చేయలేదంటే వాళ్ళ వ్యక్తిగతం అండి. నేను ఒక లేడీ మీరు అడగగానే అది కాదు వినండి నేను చెప్పేది, వాళ్ళు ఇవ్వలేదు స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదంటే దానికి నేను జవాబుదారి కాదు. అది నేను వచ్చాను కదా, నేను పార్టీకి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలని 83లో ఆసిఫ్ నగర్ నుంచి కంటెస్ట్ చేశాను. మజ్లీస్ ఏరియాలో ఉన్న ఏరియాలో కంటెస్ట్ చేసిన దాన్ని, చాలా ఎక్కువ ఓట్లు, మజ్లీస్ ఫస్ట్ సెకండ్ నేను వచ్చాను, మార్జిన్ గా ఓడిన దాన్ని. కాబట్టి ముస్లింస్ తెలుగుదేశం నుంచి పోటీ ఏదైనా తప్పులేదు, చెప్తున్నాను చేసిన దాన్ని. మా ముస్లింతో సన్నిహిత సంబంధాలు ఉన్నదాన్ని, వాళ్ళ మనస్తత్వం బాగా తెలిసిందాన్ని, బార్కాస్ దాకా వెళ్ళిందాన్ని. కాబట్టి నాకు తెలుసు ఎప్పుడు హిందూ ముస్లింస్ మధ్య భేదాభిప్రాయాలు లేవు. ఇందాక వారు అన్నట్టు ఓల్డ్ సిటీలో చాలా సామరస్యంగా ఉంటాం, ఎంతో ప్రేమాభిమానంగా ఉంటాం. మన పండుగలు కానీ ఆ ఏరియాస్ లో పెట్టేటువంటి అభ్యర్థులనే ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులనే పెడతారు. లేదండి, మీరు అన్నట్టు కాంగ్రెస్ క్యాండిడేట్ was put up just to help MIM win in all the election. That's what Madhu Garu also said. Yeah, and there is no law and order. There was, since last 20 years there is no law and order, whether it is a Telugu Desam government or is a Congress government. What they fear today, the Home Minister today, Savita Indra Reddy, is fearing, if I go against Awesi brothers, tomorrow I may lose the elections or lose the Muslim votes. Why? If you have done something good for the Muslims, definitely Muslims will definitely vote to a candidate. Why you have to depend on a DKM, a minority cell of the Congress? ఇప్పుడు లక్ష్మణ రేఖ దాటిందాకా చూస్తామని చెప్పేసి మాట్లాడుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లక్ష్మణ రేఖ అంటే వాళ్ళు గీసుకున్నటువంటి గీత ఏందో ప్రజలు తెలవాల్సిన అవసరం ఉంది. కర్ర పట్టుకొని ఓల్డ్ సిటీలో ఇష్టం వచ్చినట్టుగా ఓవైసీ తరిమినాడు, అది లక్ష్మణ రేఖ దాటినట్టుగా అనిపించలేదా? భాగ్యలక్ష్మి టెంపుల్ ని వివాదం కాని విషయాన్ని వివాదాన్ని తెరలేపింది ఆనాడు లక్ష్మణ రేఖ దాటినట్టుగా తెలియదా? అసలు లక్ష్మణ రేఖ అంటే వీళ్ళు గీసుకున్నటువంటిది ఏందో చాలా ముఖ్యమైనటువంటి. ఇంతకుముందు అంబేద్ గారు చాలా కులంకషంగా చాలా విషయాలు ప్రస్తావించారు, చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా మాట్లాడినారు. 2:30 దాకా సమావేశాలు జరుగుతాయి నిజామాబాద్ లో, అనంతపూర్ లో. ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో శవయాత్ర చేసుకుందామంటే పర్మిషన్ అడిగింటారు, అమరవీరులకు దండం పెట్టుకుందామంటే పర్మిషన్ అడిగింటారు.
సమావేశం నిర్వహించుకుంటామంటే పర్మిషన్ అడిగి ఉంటుంది. 2:30 దాకా నువ్వు కొనసాగిస్తున్నావు అన్నప్పుడే అక్కడే కుట్ర ఉంది. నేను కుట్ర అనే పదాన్ని ఎందుకు వాడినానంటే ఈ కుట్రలో అందరు కూడా భాగస్వాములు ఉన్నారు. అంటే వాళ్ళకి అఫీషియల్ గా పర్మిషన్ ఉండడానికి లేదు. 10 గంటల వరకే ఎట్టి పరిస్థితులు ఎక్కడైనా 10 గంటల వరకే సమావేశాలు నిర్వహించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. అయితే ఈ కుట్రలో భాగం అని ఎందుకంటుందంటే తను ప్రధానంగా ప్రస్తావించారు నెల రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది. అయితే అరెస్ట్ చేయడాన్ని ఎవరు వ్యతిరేకించాలి? అరెస్ట్ జరగాల్సిందే, తొందరగా జరగాల్సిందే. మధు గారు అదే మాట్లాడుతున్నారు, అంజద్ గారు అదే అంటున్నారు, నేను అదే మాట మాట్లాడుతున్నాను. ఎప్పుడో జరగాల్సినటువంటి అరెస్టు ఈ సందర్భం, ఈ జంక్షన్ లో. ఈ జంక్షన్ ఏమిటి అంటే తెలంగాణను తేల్చాల్సినటువంటి జంక్షన్ ఏమిటి అంటే ఢిల్లీలో అవి జరుగుతున్నటువంటి చర్చలు జరుగుతున్నటువంటి జంక్షన్. ఈ జంక్షన్ లో ఇవాళ అరెస్ట్ చేస్తుందంటే ఒక స్కోప్ ఇవ్వడం, ఒక అవకాశం ఇవ్వడం. ఆ అవకాశం ద్వారా ఇక్కడ హైదరాబాద్ లో మంచిగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్లేస్ లో మత కళాలు చెలరేగాలి. ఆ చెలరేగినటువంటి మత కళాల నుంచి అన్సర్టినిటీ ఉంది. ఈ అన్సర్టినిటీలో మేము నిర్ణయం తీసుకోలేము, ఈ రాష్ట్రాన్ని ఈ సందర్భంలో విభజించలేము అనేటువంటి మాటని కేంద్రానికి పంపడంలో ఒక భాగం అయితే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మంత్రులు ఏదైతే మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటల ద్వారా కూడా తెలంగాణను ఆపడానికి కుట్రలు. ఇవాళ తెలంగాణను ఆపడానికి అనేక కుట్రలో భాగం అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు అరెస్టు నేపథ్యం కూడా అంటున్నాను. అరెస్టు నేపథ్యాన్ని అప్రిషియేట్ చేయొచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారిని, కానీ ఆయనని వివరించిన తీరు నెల రోజుల తర్వాత అంజద్ గారు ఏమంటా ఉందంటే మీడియా ప్రెషర్ తర్వాత అని చెప్పేసి అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే ఈ జంక్షన్ లో చేయటం ద్వారా కరెక్ట్ గా ఏంటంటే తెలంగాణ నిర్ణయించిన టైంలో చేస్తే ఇది ఇంకో వైపు పోతుంది అనేటువంటి ఆలోచన కూడా చేసి ఉంటుంది. ఆ కుట్రలో భాగమని కూడా నేను భావిస్తాను. ఇప్పుడు ఒకటి ఉందండి, దేశద్రోహం తలపెట్టినటువంటి వ్యక్తిని అరెస్టు చేయవలసింది ఇక్కడ. అతను నిజామాబాద్ లో మాట్లాడినప్పుడే అసలు అక్కడ ఎస్పీ గారు అరెస్టు చేయాలి. ఆనాడు అరెస్టు చేయకుండా 4 రోజులు జాప్యం ఎందుకు చేసిండు? సరే జాప్యం చేసిండు, నిర్మల్లో కూడా భాషను ఇచ్చిండు. దాని తర్వాత అతను మరి ఏ రకంగానైతే డీజీపీ గారు చెప్పిండ్రు అంటే 4 రోజుల తర్వాత కూడా డీజీపీ గారు లండన్కి వెళ్ళినటువంటి సందర్భంలో నేను ఇంటర్పోల్ ద్వారా అతన్ని వెంబడి అరెస్ట్ చేస్తా, ఇంటర్పోల్ ద్వారా అతన్ని అరెస్ట్ చేస్తానన్నటువంటి బీరాలు పలికినటువంటి డీజీపీ మరి ఎయిర్పోర్ట్లోనే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది మాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు అరెస్ట్ అనేది డీజీపీ గారు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసుకుంటే ఈ సమస్య రాకపోవు. 4 రోజులు దానికి ఓపిక పట్టినాం, సరిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ఏ సందర్భంలో ఏ రకంగా ఉత్తర్వులు జారీ చేసిండనే దానికి మేము కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ చేసినాం, గవర్నర్ దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ చేసినాం. ఇమ్మడే అరెస్ట్ చేయమన్నాం. ఈ రోజు కూడా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అంటే ఎథిక్స్ కమిటీ ఉన్నది అసెంబ్లీలో, ఎథిక్స్ కమిటీలో రిజల్యూషన్ పాస్ చేసిండు అతని యొక్క మరి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని. మరి స్పీకర్ గారిని రద్దు చేయమని చెప్పండి, స్పీకర్ గారిని రద్దు చేయమని చెప్పండి. అదే రకంగా మజ్లిస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ అన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉందో, ఆల్ ఇండియా ఎలక్షన్ కమిషన్, ఆ కమిషన్ కూడా ఈ యొక్క మజ్లిస్ పార్టీ యొక్క గుర్తింపును రద్దు చేయాలి. మరి ఆ గుర్తింపును కూడా ఎందుకు రద్దు చేస్తలేరు? అంటే దేశద్రోహం తలపెట్టేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి యొక్క భారతదేశంలో ఈ దేశము అనేది హిందుస్థాన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి 100 కోట్ల మంది ఉన్నటువంటి హిందుస్థానీని మేము 25 కోట్ల మంది ఉన్నటువంటి వాళ్లకు ఈ పోలీసును పక్కకు జరిపినట్టయితే, మిలిటరీని పక్కకు జరిపినట్టయితే 15 నిమిషాల్లో రక్తపాతాన్ని సృష్టిస్తానని మాట్లాడింది ఏదైతుందో 1947లో మనకు స్వరాజ్యం రాకమొదలు 47 స్వరాజ్యం వచ్చిన తర్వాత ఏ రకంగానైతే ఆనాడు ఈ దేశం అఖండత ఉండాలని భావించాడు జాతిపిత మహాత్మా గాంధీ. కానీ ఆనాడు మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ ముస్లింలకు పాకిస్తాన్ కావాలి, హిందువులకు హిందుస్థాన్ కావాలన్న తర్వాత మరి ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ రకంగా పాకిస్తాన్ ఏజెంట్ గా మాట్లాడుతుండా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు ఉగ్రవాదుల్లో ఉన్నటువంటి సంస్థలు ఏవైతున్నాయో మరి అక్కడ అలాంటి వ్యక్తులు కూడా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడిన దానికి ఇతన్ని ఉపేక్షించవలసిన అవసరం లేదని నేను అంటున్నా. ఇతన్ని సమర్థించినటువంటి అసదుద్దీన్ ఓవైసీని కూడా మనం ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. అతన్ని కూడా వెంబడి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే తాండూరులో అతను సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఈ రకంగా వాళ్ళు ఎమ్మెల్యేలు మజ్లిస్ పార్టీ పాతపట్నం మా రాజ్యమని వాళ్ళు విలువీగుతుంటుంటే, లేకపోతే అక్కడ పాతపట్నంలో వాళ్ళు చేసేటువంటి ఆగడాలను అరికట్టలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంటే వాళ్లను ఈ రోజు వరకు కూడా అణచి పారేయలేకపోవడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇవాళ దీని ఎంత కుట్ర అంటున్నారు. ఈ కుట్రలో భాగంగా నేను కూడా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ తీవ్రవాదులు ఉగ్రవాదులకు మరి పాకిస్తాన్ ఏజెంట్లకు ఓల్డ్ సిటీలో స్థావరాలు ఏర్పరిచిన దాన్ని ఉక్కుపాదంతో అణచి పారేయగలిగినరా?
గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. ఎక్కడ దేశంలో ఎక్కడ ఈనాడు బాంబ్ బ్లాస్టింగ్ జరిగినా ఈ పాతపట్నం ఇంకా మూలాలని లెక్క చేస్తున్నాం మనం. అదేం కానీ హత్య చేసింది కూడా ఇక్కడ నుంచే.